లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదవండి. అందరూ బైబిల్ తీసి చదవండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చును. ఆమేన్. బిడ్డలారా వినండి, ఈ రాత్రి దేవుని రాజ్యం ఎక్కడుంది అని అడిగితే ప్రభు అన్నారు, మీ మధ్యనే ఉంది. రక్షణ పొందిన బిడ్డ, ఈరోజు పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడిన చెల్లి, తల్లి, తమ్ముడు, పరలోక రాజ్యం మన మధ్యనే ఉన్నది. చెప్పాలి, నోరితే చెప్పాలి. పరలోక రాజ్యం మన మధ్యనే, మా మధ్యనే ఉన్నది. అది నాకు కావాలి చెప్పాలి. ఈరోజు నిత్య జీవం పరలోకంలో నీకు ఆరంభమైపోయింది. ఆమేన్. దాన్ని ఇండైరెక్ట్గా భూమి మీద అనుభవించాలి. ఇప్పుడు దానికి మనం హక్కుదారులం. ఆమేన్. అదే ఇప్పుడు ఈ హిస్టరీ మీకు చెప్తున్నాను. భక్తి కనపడేది ఎక్కడ? కుటుంబంలో. కోట్ల రూపాయల ఆస్తులున్నా, వెండి బంగారాలు వచ్చిన వైడూర్యాలు నీకున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆఫీసరు, గవర్నమెంట్ ఆఫీసరు, పోలీస్ ఆఫీసర్, పోలీసులకే బాస్ అనుకో, జిల్లా జడ్జి అనుకో, లేదు ఇంకా అత్యున్నతమైన పదవులు చెప్పండి, మినిస్టరు అనుకో. కానీ భార్యాభర్తల మధ్య సమాధానం లేదనుకోండి, అన్నీ ఉన్నా ఏమైనా ప్రయోజనం ఏమైనా ఉందా? చెప్పాలి. లేదన్న వాళ్ళు చేయి చూపించండి. లేదు. ఇప్పుడు రండి, ఈ రాత్రి వాక్యం వినండి. నా ప్రభు అంటున్నారు, ఇలా మారు మనసు పొందిన నా బిడ్డ, ఈ రోజు నుంచి నువ్వు నీ కుటుంబంలో పరలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. ఆమేన్. నువ్వు చెప్పండి, నేను అనుభవిస్తాను ఈ రోజు నుంచి. చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలా. అది ప్రవచనం. నువ్వు మాట్లాడినప్పుడు దానికి పవర్ వస్తుంది. అది నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, బెల్లం కొట్టిన రాయిలాగా. కొన్ని సంఘాల్లో ఇలాంటివి ఒప్పుకోరు. దానివల్ల నీకు కొంచెం ఆ మైండ్ సెట్లో ఉండిపోతావు. వెలుగు కలుగునుగా అంటే కలిగింది, ప్రపంచం నిర్మించబడింది, జరిగింది. నాతో ఈ మధ్యన ప్రభు చెప్పారు, ఆజ్ఞాపించి నేను సృష్టిస్తా అన్నారు. హెచ్ఐవిని ఆజ్ఞాపించా, బయటికి రా చెప్పన్నారు. చెప్పాను, స్వస్థపడ్డారు. ఎస్. థైరాయిడ్ని బయటికి రా యేసునామములో అంటే దేవుడు ఆ మాటను చెప్పాలి, క్రియ జరిగించారు. ఈ రాత్రి నువ్వు కూడా మాట్లాడు, దేవుడు క్రియ చేస్తారు. పరలోక రాజ్యాన్ని నా కుటుంబంలో భూమి మీద అనుభవిస్తా అని చెప్పు. ఇప్పుడు నువ్వు నోరు తెచ్చి చెప్పాలి. అది క్రియ జరుగుతుంది, నీకు తెలియదు. అభిషేకం వస్తుంది ఇప్పుడు నీకు. అమ్మా, నా కుటుంబంలో ఈ రోజు నుంచే అనుభవిస్తాను. రైట్. 1 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు. అందరు రాసుకోండి. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అంటే పరాయి స్త్రీని చదువు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి వానికి సొంత భార్య కాకుండా అద్దె భార్య కూడా ఉండవలెను. ఉందా? లేదు. సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సవకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పునే ఒకరినొకరు ఎడబాయికుడి. మీరు మనసు నిలుపు లేకపోతే సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనండి. ఇద్దరు త్యాగమూర్తులు కలిసిన కుటుంబమే పరలోక రాజ్యము. నా బైబిల్ సెలవిస్తుంది. ఈ వాక్యం చాలామందికి అర్థం కాల. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరిచారు. భార్య మీద, శరీరం మీద సర్వ హక్కులు భర్తయే. భర్త మీద సర్వ హక్కులు భార్యవి. అమ్మా, బాబు, వివాహమైన తర్వాత మీరిరువురు ఒకరికొకరు కుటుంబ ధర్మాన్ని జరపాలి. ఎందుకయ్యా? పరలోక రాజ్యానికి మనుషులు కావాలి, ఆత్మలు కావాలి. అందుకనే నరుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టము లేక సాటి అయిన సహకారిగా దేవుడు ఆదాము పక్కటెముకలను తీసి భార్యను చేశారు. వారిద్దరికి పెళ్లి చేశారు. ఏమన్నారు? ఫలించి అభివృద్ధి చెందండి,
విస్తరించండి, భూమిని నిండించండి, స్వతంత్రించుకోండి అని చెప్పారు ప్రభు. బిడ్డలారా వినండి, చాలామందికి ఈ మీనింగ్ తెలియదు. భార్యను భర్తను కలిపి పెళ్లి చేసి కుటుంబ జీవితం అంటే కుటుంబ సంయోగము అనేటువంటి దేవుడు నిర్ణయించినటువంటి చట్టం, ఆజ్ఞ. ఎందుకు? పానుపు ఎలా ఉండాలంట? వివాహము అన్ని విషయాలలో ఎబ్రీపత్రిక 13:4 బాగా శ్రద్ధగా నాలోనే, నా దగ్గరే ఉండాలి, ఈ వాక్యంలోనే మీ మనసు ఉండాలి, ఎటు ఆలోచించొద్దు, అపార్థం చేసుకోవద్దు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది దేవుని దృష్టిలో. బ్యాండ్ మేళం మోగిస్తే ఘనం కాదు, బాంబులు మోగిస్తే ఘనం కాదు, ₹1,00,00,000 ఖర్చు పెడితే ఘనం కాదు, దేవుని దృష్టిలో ఘనమైందంట. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. వేశ్యా సాంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. అంటే పెళ్ళయిన తర్వాత ఆ భార్యాభర్తలు ఇద్దరిని కలుపుతారే, ఆ పానుపు అనేటువంటిది అది నిష్కల్మషముగా ఉండాలంట. అంటే అంతకుముందు ఆ అమ్మాయి లేదా ఆ అబ్బాయి శరీరాల్ని మాలిన్యం పరుచుకోకూడదు, అంటే అపవిత్రపరచుకోకూడదు. అక్రమ సంబంధాల ద్వారా, పరస్త్రీ పరపురుషుడి ద్వారా వీరు సౌశీల్యాన్ని పాడు చేసుకోకూడదు. పాలు చేసుకుంటే ప్రభు అన్నారు, ఆ పానుపుని ఎవరైతే కల్మషం చేస్తారో వారిని నేను శపిస్తా, తీర్పు తీరుస్తా. నీకు పుట్టే బిడ్డలు కూడా అలాంటి వాళ్ళు అవుతారు, శాపగ్రస్తులు అవుతారు, పనికి మాలిన వాళ్ళు అవుతారు. అలాంటి అక్రమానికి అడుగులు వేసిన లోతు కుమార్తెలకు పుట్టిన బిడ్డలు అమ్మోనీయులు, మోయాబీలు శపించబడ్డారు. కనుక నా చెల్లి, నా తమ్ముడు ఓ దైవజనుడిగా బిడ్డలుగా భావించి 2 చేతులు జోడించి మీకు విన్నపం చేస్తున్నాను. సమాజం చాలా స్పీడ్గా అడుగులు వేస్తుంది. 8 ఏళ్ళ పిల్లోడు కూడా లవ్ అఫేర్ని పరుగు తీస్తున్నాడు. 10 ఏళ్ళు వచ్చేసరికి చాలామంది, అందరని చెప్పను, కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, శరీరాన్ని సౌశీల్యాన్ని పాడు చేసుకున్నారు విడిగా. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు, ఆ అమ్మాయిని ఇంకొక అమ్మాయిని, ఆ అబ్బాయిని ఇంకొక అబ్బాయిను. ఆ పానుపు కల్మషం చేసినందువల్లే దరిద్ర బ్రీడు, అంటే శాపగ్రస్తమైన పిల్లలు, మాట వెనక వ్యాధులతో సమస్యలతో, వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత విపరీతమైన చేష్టలు. కానీ ప్రభు ఆశీర్వదించిన కుటుంబం అలాంటిది కాదు, ప్రభు కట్టాలనుకున్న కుటుంబం అలాంటిది కాదు. ఏదేను తోటలో ఆదాము అవ్వాలని పెళ్లి చేసినప్పుడు దేవుడు పరలోకాన్ని లోకములు అనుభవించారు. వాళ్ళు పండు తినక తినముందు ఎప్పుడైతే పండు తిన్నారో ఆ తర్వాత పాడైపోయారు. పరలోకపు సన్నిధిని, దేవుని సన్నిధిని కోల్పోయారు, ఆనందాన్ని, సమాధానాన్ని కోల్పోయారు. ఈ దినాలలో యవనస్తులు చాలామంది ప్రేమ దోమ అని అడుగులు వేసి, అది కామం. ఇంతకుముందు చెప్పాను, అమ్మునోను మోహించను, ఆ మోహంలో పడి శరీరాన్ని అపవిత్రపరుచుకున్నారు. తప్పు. దేవుడు నిర్ణయించాలి నీ జీవిత భాగస్వామిని. దేవుడు పెద్దల ద్వారా, సేవకుడి ద్వారా నిర్ణయిస్తాడు. అలా నిర్ణయిస్తే నీ కుటుంబానికి దీవెన. నెంబర్ 2, మరొక అంశం, ఆ పానుపు దగ్గర ప్రభు చెప్పిన మాట, అమ్మా త్యాగముతో వెళ్ళు, బాబు త్యాగముతో వెళ్ళు. ఆ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. నీకు పుట్టబోయే బిడ్డలు భోజన బాల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉండాలి అని ప్రభు చెప్పారు. వాడు ఆశీర్వదింపబడిన వారుగా ఉండాలి. కనుక సెక్సువల్ కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకోకూడదు. చాలామందికి సంగతి తెలియదు. అనా పెళ్ళి అంటే కొంతమంది నాతో చెప్పారు, నాతో కూడా దేవుడు మాట్లాడారు. ఆ విషయం కూడా మీకు చెప్తాను. భార్య అంటే సెక్స్ జంతువు కాదు, పడక గదికి పరిమితం కాదు. ఆమె త్యాగముతో పానుపు దగ్గర రావాలి, ఇతడు త్యాగముతో పానుపు దగ్గరికి వెళ్ళాలి. ఆమెను సంతోషపరచడానికే అబ్బాయి, ఆయన్ని సంతోషపరచడానికి అమ్మాయి, అంతేగాని నిన్ను సంతోషపరచడానికి కాదు. ఇది తెలియకే వరకట్నం అనే రేటు కట్టాడు మానవుడు. దానివల్ల స్త్రీకి 10,000 నుంచి 10 కోట్లు వేల కడుతున్నారు. అది తీసుకురాకపోతే ఆ అమ్మాయిని కొడుతున్నారు, తిడుతున్నారు. ఎంత ధర్మం, ఏమి జ్ఞానము! దేవుడి నిర్ణయం అది కాదు కదా. దేవుడిని దీవిస్తాడు, అత్తమామలు కాదు. పరాయిల మీద ఆధారపడే పరాణ జీవి కాదు క్రైస్తవుడంటే. నిజరక్షకుడు దేవుని బిడ్డ, మన దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన ఇస్తాడు నీకు. కనుక ఆడబిడ్డకి ఎవరు రేటు కట్టొద్దు. దయచేసి తల్లులారా, మీ బిడ్డలకు రేట్లు కట్టొద్దు, మీ అబ్బాయికి నేర్పొద్దు. ప్రభు చెప్పారు, నీ దేహం మీద సర్వాధికారం నీ భార్యదే. ఆ 1 కొరింథీ 7:2-3 వచనాలలో నీది కాదు, నీది కాదు. ఏమనుకుంటున్నావు స్త్రీ అంటే? తమ్ముళ్ళు, అన్నలు, తండ్రులు వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. దయచేసి 2 చేతులు జోడించి మీకు విన్నపం చేస్తున్నాను. నా ప్రభు నాకు బయలుపరిచిన సత్యాలు. ఆడదంటే వంటింటి గది కుందేలు కాదు. నీకు బిడ్డలు
కానీ యంత్రం కాదు. నా ఆత్మ కలిగిన బిడ్డ, పరలోకములో స్త్రీ పురుష తారతమ్యం లేదు. అది నీకు తెలియక నువ్వు కొడుతున్నావు, చీపుగా చూస్తున్నావు, వరకట్టిన రేటు కడుతున్నావు, వెళ్తూ ఉంటే ఏలేస్తున్నావు, అలో అన్ని సెక్స్ జంతువులో చూస్తున్నావు. 5 ఏళ్ల చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. అర్థం కాక ప్రభు నాతో చెప్పారు, నా కుమారుడా, నా ఆత్మ ఉంచా, నా బిడ్డను కూడా నీకు భాగస్వామిగా నీ పక్కటెముకలను తీసిచ్చాను. 20-25 సంవత్సరాలు పుట్టింట్లో పెరిగి చదువుకుని కూడా, అందముండి కూడా, లేదా ఆస్తుండి కూడా, నీకు ఎలాంటి అందమైన అమ్మాయిని గొప్పింటి సంబంధం చేసుకోవాలని ఎలా కోరికలు ఉంటాయో ఆ అమ్మాయికి కూడా అలాగే ఉన్నాయి. అయినా సరే తల్లిదండ్రులకు సంబంధం తెస్తే, దైవజనుడు ఎవరో సంబంధం తెస్తే, అమ్మ ఈ సంబంధం చేసుకోవాలరా, నువ్వు వచ్చి రేపు మ్యాచ్ వస్తుంది, నువ్వు కూర్చోవాలంటే, మమ్మీ నేను కాలేజీలో, మమ్మీ నాకు ఒక అబ్బాయి, అమ్మ మాట్లాడుకో, అవన్నీ మేము చేయలేం, తప్పు, మన కుటుంబ పద్ధతి అలాంటిది కాదు, మా మాటను. మమ్మీ మరి అబ్బాయి మంచివాడేనా? వాళ్ళు చెప్పారు మంచివాడని, మీరు చూసారా? ఎంక్వైరీ చేసాంలే. మమ్మీ నేనైతే ఇట్లా ఉండాలనుకున్నాను. అమ్మ మన కుటుంబం అంత తగింది కాదు, ఆ సంబంధాలు తెచ్చే వరకు వెయిట్ చేస్తే తర్వాత చెల్లెలు పెళ్ళి ఏం కావాలి? ఇప్పటికే మాకు బరువుగా భారంగా ఉన్నావు, ఎప్పుడు మీ అమ్మాయి పెళ్ళి, ఎప్పుడు మీ అమ్మాయి పెళ్ళి అని అందరూ అడుగుతున్నారు. దయచేసి నువ్వు రేపు వాళ్ళు వస్తున్నారు, నువ్వు రెడీ కూర్చుంటున్నావు అంతే, ఎక్కువ మమ్మీ నేను పీజీ చేస్తాను మమ్మీ ఆ తర్వాత నేను కొంతకాలం అమ్మా అంత చదివిస్తే అంత చదివినోడిని పట్టు రావాలమ్మా, అంత లేదమ్మా, మా మాటినమ్మా, నా మాట. డాడీ సరే డాడీ, మమ్మీ సరే మమ్మీ అని ఒప్పుకుని తల వంచి తాళి కట్టించుకుని ఇస్సాకు బలిపీఠం ఎక్కాడే, మారు మాట మాట్లాడుకోకుండా తండ్రి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి పడేస్తే, ఐందవుడైతే 3వ రోజున ఫస్ట్ నైట్ చేస్తాడు. క్రైస్తవుడైతే ఆ రోజే, ఆ రాత్రి పెళ్లి చేసిన రాత్రే ఫస్ట్ నైట్ చేస్తారు దాదాపుగా 98%. నువ్వు త్రాగుబోతువో తెలియదు, అప్పటికి ఎంతమందిని మార్చేసావో తెలియదు, అప్పటికి HIV అంటుకుందో తెలియదు, అమ్మ మాటిని ఎగురుతంతావో తెలియదు, అప్పటికే ఒకవేళ మోసం చేసి 2-3 మార్చేసేవేమో తెలియదు, పెళ్ళిళ్ళు చేసుకుని లేరా? ఇలాంటి కేసులు ఎన్నో విన్నా నేను. అమాయకులైన తల్లిదండ్రులు తెచ్చిన ఆ సంబంధానికి ఇస్సాకు బలిపీఠం ఎక్కినట్టుగా ఎక్కి ఆ పానుపు దగ్గరికి వచ్చి, నీకు సర్వస్వం తన తనువుని నీకు అప్పగించుకుంటుంది. ఆడది అరిటాకు, మగవాడు వేరు. అక్కడి నుంచి ఇక నీవే సర్వస్వమని, నీ కుటుంబమే సర్వస్వమని తన ఇంటి పేరు మార్చేసుకుని నీ ఇంటి పేరు పెట్టుకుంటుంది. మీ అమ్మ తిట్టినా, మీ నాన్న కొట్టినా, నువ్వు తన్నినా తిట్టినా నీ క్షేమమే కోరుతూ, నీకు వండి పెడుతూ, నీ వారసుల్ని కని పెంచడానికి 9 మాసాలు ఎన్నో కోరికలు చంపుకొని, తిరగలేకపోయినా, అనీజీగా ఉన్నా, అనారోగ్యం వచ్చినా తట్టుకుని, బిడ్డ డెలివరీ అయ్యే టైంలో ఒకవేళ ప్రాణాపాయం వచ్చినా, నీ బిడ్డకు జన్మనిచ్చి రాత్రి పగలు నిద్ర లేకపోయినా సరే, మోసం చేసుకున్నా, జ్వరం వచ్చినా, వాడి కోసం నీ కోసం 1000 కళ్ళతో ఒత్తులేసుకుని మరి ప్రేమతో నీ ఇంటికాడ పడి ఉంటుందే. నువ్వు తనినా తిట్టినా, ఒకవేళ ఇంటికి వెళ్ళి ఒకవేళ గొడవ, ఇక్కడ గొడవ జరిగి పో అని పంపిస్తే బాధపడి ఇంటికి వెళ్ళిపోతే, అమ్మ అక్కడే చనిపోవాలి, ఇక్కడ రాకూడదు, చెల్లి పెళ్ళాట అవుద్ది, అన్న ఊరుకోడు, నువ్వు వెళ్ళిపో అని చెప్పిస్తే, అమ్మ సావు రేపు అక్కడ చచ్చిపోతారని వెళ్ళిపోయిన ఆడపిల్లలు లేరా? తమ్ముళ్ళు లేరా? లేరా? ఉన్నారు. నీకేదన్నా వ్యాధి వచ్చి మంచం మీద పడితే అమ్మ కడగలేదు, ఎందుకు చిన్నప్పుడు కడిగింది, పెద్దడు అయిపోయావు, నీ దిశ వల్ల అమ్మ చూడలేదు. టాయిలెట్ చేసుకుంటే ఆమె ఎత్తుద్ది, ఆమె స్నానం చేయించుద్ది. ఒకవేళ ప్రాణం పోతే వేదపడి ఏడుస్తుంది, తనువు కూడా నీ ఇంటికాడేది చాలేస్తుంది. నువ్వు దయజలిచి నీ కుటుంబీకులు ఎవరన్నా ఆ పుట్టింటి వాళ్ళని పిలిపిస్తే, వాళ్ళు వచ్చే వరకు నువ్వు ఆపితే సరే, లేదా అక్కడే సమాధి అయిపోద్ది. ఇలాంటి త్యాగమూర్తిని సెక్స్ జంతువులని కోరికలు తెచ్చుకోవడానికి, కోపం వచ్చి తన్ని చంపడానికి 10,000 ఆడబడుసు కట్నం ఇవ్వలేదని తల్లి చెల్లి అందరూ కలిసి కొట్టేస్తున్నారే, తిట్టేస్తున్నారే, కిరోసిన్ పోసి కాల్చేస్తున్నారే. కొంచెమైనా దైవాత్మనందిన వారిలో వదిలేస్తున్నావే. మలాకి గ్రంథం 2:14 ఈ మాట రాయబడును, కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగునా చెయ్యరు.
ఒకడు చేసిన ఎడల ఏమి జరుగును దేవుని చేత సంతతి నందువలనని అతడు యత్నం చేసిన కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకుని మీ భార్య విషయములో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి. ఆమెకు అన్యాయం చేయకండి. నా బైబిల్ చెప్పింది నాతో. ఆ త్యాగమూర్తిని, నీ కోసం సర్వస్వం వదిలేసుకుని నీ ఇంటికి వచ్చిన ఆ త్యాగమూర్తిని అర్థం చేసుకుని, అభినందించి, గౌరవించి, మర్యాద చేసి ప్రేమను పంచాల్సిన భర్తవు ద్వేషాన్ని పంచుతున్నావు. తప్పు కదా. అందరం మగాడిని అంటున్నావు. నా ఇష్టం, దేంతైనా తిరుగుతానే అంటున్నావు. నీ శరీరం మీద సర్వహక్కు ఆమెవే, తెలుసా నీకు అని నా ప్రభు నాతో మాట్లాడినప్పుడు కన్నీరు కార్చి ఏడ్చాను. నా మైండ్ సెట్ను మార్చుకున్నాను. నిజంగా చెప్తున్నా, ఆ రోజు నుంచి కొట్టడానికి చెయ్యలేగలేదు, తిట్టడానికి నోరు రాలేదు. ఏమే అంటూ మానేశాను. ఏవమ్మా అని పిలవటం మొదలుపెట్టాను. కన్నీళ్లతో వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాను. ఆమెను సంతోషపరచడానికి నువ్వని ప్రభు చెప్పారు, నీ కోరిక తీర్చుకోవడానికి కాదు. అది కుటుంబ జీవితమైనా, లేదా అక్కడి నుంచి వస్తువులు పడరా, మీ అమ్మగారిని ఫ్రిడ్జ్ పడరా, వస్తేనేరా, లేకపోతే వద్దు. నో, మగవాడు నువ్వు సెక్యూరిటీ ఇవ్వాలి, నువ్వు పోషించాలి, నేను నీకు కృపనిస్తా అని చెబితే ఇచ్చిన కట్నాన్ని కూడా దరిదాపుగా అంతే ఖరీదైన ఒక ఇల్లును కూడా ఇచ్చేసాను. నాకు వద్దమ్మా. ఏనాడు మీ అమ్మనే నాన్ని, మీ అమ్మ నాన్న నాకు నిన్ను పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పి నాకు కానుకగా ఇచ్చారు. భార్య దేవుని దానమని రాయబడింది. కానుక ఇచ్చారు. వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాల్సిన నేను, చాలామంది అల్లుళ్ళకి అత్త మామంటే చెప్పాలి, కాలు కింద చెప్పులండి మాట్లాడారు. ఏమనో తెలుసా? అలా చూడకు, వాళ్ళని వేధించకు. నీ కన్న తల్లిదండ్రులు ఎంతో, వాళ్ళు కూడా అంతే. భార్యని ఏడిపించే కుటుంబంలో పరలోకపు సన్నిధి ఉండదు, నా ఆత్మ ఉండదు, పరిశుద్ధాత్ముడు పొదగడు, నువ్వు అభివృద్ధి పొందవు, ఆశీర్వదింపబడవు. నువ్వు ఆమెను సంతోషపరచడానికి, అలాగే ఆమె శరీరమే సర్వహక్కులు నీవి, అంటే కొట్టడానికి కాదు, ఆమె నిన్ను సంతోషపరచడానికి రావాలి. నిన్నేదో ఎక్కించుకుని ఊరంతా తిప్పి, విమానాల్లో తిప్పి, నీకు ఫ్రిడ్జ్ కొనిపెట్టి, సోఫా కొనిపెడితే, 4 నెక్లెస్లు నీకు కొనిపెడితే మా భర్త మంచివాడండి, అది కాదు. నువ్వు అనుకున్నట్టుగా జరగాలని వచ్చేవాళ్ళు సరైన సంబంధం కాదు. నీ ఆశలను సమాధి చేసి, నీ కోరికలను సమాధి చేసి, నేను ఆ కుటుంబం కోసమే, ఆయన్ని సంతోషపరచడమే నా ధ్యేయము అని వచ్చిన ఆ ఆడబిడ్డే గుణవతి అయిన భార్య. దొరుకుట అరుదు అన్నాడు దేవుడు. గట్టిగా గట్టిగా అమ్మా, గట్టిగా. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని చెప్పారు ప్రభు. తల్లులారా, ఈ సత్యాన్ని గ్రహిస్తే ఈ రోజు నుంచి నీ జీవితంలో ఈ పరిశుద్ధాత్మక శక్తి నిన్ను ఆవరించును గాక. ఆమేన్. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉండేది. ఆ ప్రాబ్లం ఏంటంటే, నేను కొద్దిగా మైండ్ ప్రాబ్లం ఉండే. అది ఎట్లా అంటే, నేను ఇంట్లోకించి బండి తీసుకొని వెళ్తుంటే ఎక్కడ వెళ్తానో నాకు తెలియదు అన్నమాట. గల్లీ 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 తిరిగిపోయి ఎప్పుడైతే బండిలో పెట్రోల్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ చూసుకొని ఇక్కడున్నా అనేసి మళ్ళీ బండిలో దొబ్బుకుంటూ పోయి బండిలో పెట్రోల్ పోయించుకొని మళ్ళీ అట్లా తిరగడం నాది మైండ్ ప్రాబ్లం ఉండే. అదేవిధంగా ఒకసారి మొన్న ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు అట్లనే తిరుగుతున్నాను. నేను తిరుగుకుంటూ ఈ బోర్డు కనిపించింది, ఇక్కడ ఏమో అవుతుందని చెప్పేసి మెల్లగా వచ్చి ఇక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మన అన్నగారు ఇట్లా చెప్పడము నాకు మంచిగా అనిపించి కొద్దిగా మైండ్ క్యూర్ అవుతున్నాడు అనిపించింది. అదే రోజు నేను ఇక్కడ అన్నతోటి ప్రేయర్ చేయించుకున్నా. అప్పుడు నిదానంగా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకెక్కడ పోలే. నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా నెక్స్ట్ డే కూడా వచ్చిన. నాదేంటంటే, ఇక్కడ నేను ఎన్నో బిజినెస్ చేసిన, లాస్ అయిపోయిన దాంట్లో. నా మైండ్ సెట్ ఏంటంటే ఒక చెడు చూపుతోనే ఉండేదన్నమాట. వేరే అమ్మాయిని చూసినా కానీ కొద్ది మనసులో వేరే అనుకోవడము, ఎవరైనా చూసినా కానీ వేరేగా ఆలోచించడము నేను చేసేవాడిని. ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎవరైనా అమ్మాయిని చూడడం కానీ వేరే చెడు ఉద్దేశంతో ఎవరిని చూడకుండా
నా మైండ్కి నాకు మంచిగా అనిపించి ఇక్కడ కొద్దిగా కంటిన్యూ అవుతున్నా. ఇప్పుడు కంప్లీట్గా ఆ ప్రాబ్లం పోయిందా? ఇప్పుడు వేరే చోటకి వెళ్ళడం తిరగటం అలాంటిది ఏమీ లేదు. అయితే మన అన్నగారు నా నెత్తి మీద ఇట్లా ప్రేయర్ చేస్తుంటే ఇది కొద్దిగా మైండ్ హల్కాగా అయిపోయి జర నేను క్లియర్ అయిపోయినట్టు జర మంచిగా అనిపించింది చాలా. రైట్, దేవునికి మహిమ కలుగును గాక.